అటు తరువాత సౌందర్య లహరి రచన ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? ఆదిశంకరులు మానస సరోవర యాత్ర చేస్తూ ఉండగా, అంటే కైలాస పర్వత యాత్ర చేస్తూ ఉండగా అక్కడ మార్గ మధ్యంలో జరిగిన కథ తెలిసే ఉంటుంది మనందరికీ కూడా. ఒక 41 శ్లోకాలు మిగలటము, అది ఆనంద లహరిగా మిగలటము, మిగిలిన 59 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అది సౌందర్య లహరిగా ఆదిశంకరులు తిరిగి రాయడము. ఇదంతా కూడా 100 శ్లోకాల సౌందర్య లహరిగా మనకి అందుతూ ఉన్నటువంటి ఒక చరిత్ర, మనకి తెలుస్తూ ఉన్నటువంటి చరిత్ర. ఇక శ్రీశైలం నుంచి మానస సరోవర యాత్ర మనందరితోనూ కూడా ఇవాళ పూజ్య శ్రీ స్వామీజీ వారు అందరికీ చేసి అనంతత్వము చేయించి ముందుగా శివకేశవుల అభేదాన్ని మనకి చూపిస్తూ, తరువాత శివ పార్వతుల యొక్క స్థుతిని చేయించి ఈ రోజు మొత్తం అంతా కూడా మనకి ఎన్ని పుణ్య ఫలాలని అందించాలి అని వారు సంకల్పించారో అంతటినీ కూడా మనకి అందించినటువంటి గురుదేవులకి అందరం కూడా వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అని చెబుతూ అందరము అనంతానంత కోట్లు వందనాలు సమర్పణ చేసుకుంటూ జై గురుదత్త, హర నమః పార్వతీపతయే. ఈ స్తోత్ర పారాయణాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి శ్రీమతి సుభాస్వామి అమ్మ వారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇంతమంది వాళ్ళు వారి శిష్యులు ఎంతో సుందరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. అలాగే శ్రీమతి శేషులత అమ్మ వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మనం తర్వాత శ్రీమతి వెంకట లక్ష్మి అమ్మ, ముగ్గురు కూడా సహోదరి మనులు. వారి ముగ్గురికి కూడా ఒకసారి పూర్తి సేవలో ఉన్నారు. ఒక కొంచెం 5 నిమిషాలు గ్యాప్ ఉందమ్మా అనగానే దత్తాజీ వారి భజనలు మొదలుపెట్టారు. పూర్తిగా దత్తపీఠ సేవలో ఉన్నటువంటి ముగ్గురు కూడా సహోదరి మండలు అద్భుతమైన సేవ చేశారు. శిష్య బృందం అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. అలాగే సౌందర్య లహరి అది కేవలం ఒక భక్తి స్తోత్రం మాత్రమే కాదు, తంత్రశాస్త్రం, అది సాధన మార్గం. అది ఒక్కొక్క స్తోత్రము మనకి ఒక్కొక్క సాధన పద్ధతిని చూపిస్తుంది. అంతటి సౌందర్య లహరిని పిల్లలు చూశారు కదా, అక్కడ అద్భుతంగా ముద్రలు కూడా ప్రదర్శన చేస్తూ నాట్య సేవలు చేశారు. ఎంతో అందంగా ఉంది. ఇక వాళ్ళ పేరు కూడా చదవడం జరుగుతూ ఉంది. వారికి కూడా మనం కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాము. శ్రీ లలనా సృజన్, శ్రావణి కంభపాటి, స్నేహలత